బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు తీరం వైపు అల్పపీడనం కదులుతోంది. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. ఇవాళ రేపు భారీ వర్షాలుంటాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ సూచిస్తున్నారు. పలు పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కోస్తా తీరం వెంట గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం ఉంది. ఇక నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ బుధవారానికి క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్తోంది. ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక నిన్న కోస్తా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వానలు పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ కొన్ని జిల్లాల్లో వర్షాలు పడబోతున్నాయి. ఇటు దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రభావంతో రాగల 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. వర్షాలపై అలర్ట్తో వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ, అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇక ఇవాళ వర్షాలు కురిసే జిల్లాల గురించి ఒకసారి చెప్దాం. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక రేపు అంటే గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది గురువారం నాడు. ఇక శుక్రవారం నాడు ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక మరోవైపు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు తీరానికి అల్పపీడన సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో సమీపంలోని తీర ప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కూడా చాలా తగ్గాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం, వర్షాల హెచ్చరికలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ మేరకు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 3 పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద తెలంగాణకు కూడా కొన్ని జిల్లాల్లో ఇటు రైన్ అలర్ట్స్ చెప్తోంది హైదరాబాద్ వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీకి దగ్గరలోనే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంటుంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దీని ప్రభావం కొనసాగుతోంది. ఇక ఐఎండీ అధికారుల అంచనా ప్రకారం ఇది రాగల 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. ఇందాకే చెప్పాను, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఉరుములు, పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ రేపు అంటే బుధ, గురువారాల్లో తెలంగాణలో కూడా తేలికపాటితో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి జల్లులు కురిసినట్టుగా సమాచారం అందుతోంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 2 రోజులు ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్లో మంగళవారం తెల్లవారుజామున 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మిగతా అన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 13 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. హైదరాబాద్లో అయితే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళలో పొగమంచు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. చలి తీవ్రత 19 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. 3 రోజుల తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ శివరామకృష్ణ వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. శివరామకృష్ణ, అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నట్టుగా
వాతావరణ శాఖ చెప్తుంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏం చెప్తోంది? గుడ్ మార్నింగ్ రామ్దాస్. దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా కదులుతూ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. అయితే దీని ప్రభావంతో ఈ రోజు రేపు కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని, అలాగే ఈ రోజు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ. అలాగే కోస్తా తీరంలో ఉన్న అన్ని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ నెల 26వ తేదీ వరకు కోస్తా తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు. అలాగే రైతులు కూడా పంటల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు రామ్దాస్. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ కథలో కొనసాగుతున్న అల్పపీడనం వల్ల ఆల్రెడీ చలికి ఈ వర్షం తోడయి చలి తీవ్రత కూడా ఎక్కువ పెరిగింది. విశాఖ ప్రజలు అయితే మట్టుకి ఈ చలితో గజగజలు ఆడుతున్నారనే చెప్పాలి. ఏదేమైనా ఇది ఈ 26వ తేదీ వరకు అయితే కోస్తా తీరంలో దీని ప్రభావం వల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. రైట్, ఇక మరొకసారి చెప్తాను, అల్పపీడన ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో తెలుసుకుందాం. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అలాగే అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. రేపు గురువారం నాడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం నాడు ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. తీర ప్రాంత జిల్లాలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం ఈ తీరానికి సమీపంలోనే కేంద్రీకృతమై ఉండడంతో అలర్ట్గా ఉండమని చెప్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయితే పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇక అల్పపీడనం, వర్షాల హెచ్చరికలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అయితే ఆందోళన చెందుతుంది. మరోవైపు జాగ్రత్తగా ఉండమంటూ చెప్తున్న పరిస్థితి. రైట్, ఇక నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం. దీని ప్రభావంతోనే ఈ 2-3 రోజుల్లో భారీ వర్షాలకైతే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కొన్ని చోట్ల నిన్న వర్షం పడినట్టుగా చెప్తున్నారు. కొన్ని జల్లులు కురిసిన పరిస్థితి కూడా ఉంది. తెలంగాణలో తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాత్రి జల్లులు కురిసినట్టుగా చెప్తున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడక్కడ జల్లులు పడతాయి. తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు మాత్రం చాలా తగ్గాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉంది తెలంగాణలో. తూర్పు వైపు నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్నటువంటి గాలుల ప్రభావం కూడా అధికంగా ఉంది. మరోవైపు ఈశాన్య ఋతుపవనాల ప్రభావము, ఈ అల్పపీడనాలు తోడై వర్షాలు కురుస్తున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో అయితే గత 2 నెలలుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదంతా కూడా అల్పపీడనాల సీజన్, ఇది తుఫాన్ల సీజన్. ఇది చూసాం, దానా తుఫాన్ మొదలుకొని పెయింజాల్, అలాగే ఫెయింజాల్, దానా, తర్వాత ఈ అల్పపీడనాలు వరుసగా అల్పపీడనాలు ఏర్పడడం, అండమాన్ ప్రాంతంలో, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో, అలాగే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతంలో తీరం దాటడం, ముఖ్యంగా తమిళనాడు, శ్రీలంక మధ్య తీరం దాటడం, నాగపట్నం దగ్గర, అలాగే చాలా పుదుచ్చేరి మధ్య తీరం దాటడం. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు అయితే చాలా తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి భారీ వర్షాలు. ఇంకా ఏపీని కూడా వర్షాలు విడలేదు. గత 2 నెలలుగా ఇదే పరిస్థితి ఏపీలో అయితే. ఇంకా ఈ అల్పపీడనాల ప్రభావం మరొక 3 రోజుల పాటు ఉండబోతుంది. గరిష్టంగా మరొక వారం పాటు ఉండబోతుంది. ప్రస్తుతానికైతే ఇక తర్వాయి మళ్ళీ అల్పపీడనాలకైతే
ఎలాంటి ఉన్నట్టుగా సమాచారం అయితే లేదు. బహుశా ఈ సీజన్లో ఈ అల్పపీడనంతోనే బహుశా ఇక వర్షాలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. చలితి వరకు కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఏపీ తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ చెప్తోంది. ఈ నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.